దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏం టెంపుల్కి, ఎక్కడికి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మేము పలుగు మీది నల్లపోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈరోజు గుడికి వెళ్తున్నాం కదా, అందుకనే పిల్లలు ఆకలిగా ఉంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని చపాతీలు అయితే చేస్తున్నా. మనము ఎటైనా వెళ్ళినప్పుడే కదా పిల్లలకి ఆకలి అయ్యేది, అన్నం లేనప్పుడే ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళ కోసమైనా చెయ్యాలని చెప్పేసి ఇంకా పొద్దున్నే 4 గంటలకైతే లేచి బయట చూసే వరకు మొత్తం చీకటి అయితే ఉంది. 4 గంటలకు చీకటి ఉంటుంది కదా, అందుకనే ఇంకా లోపలికైతే వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ అయితే చించేసి దాన్ని అయితే మంచిగా కూర అయితే చేసేసిన. ఇంకా తర్వాత చపాతీ పిండి అయితే కలిపి ఇంకా చపాతీలు అయితే చేసేసిన. ఇంకా నా పని అయితే మొత్తం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాతనే పిల్లలని అయితే లేపి రెడీ చేసిన. వాళ్ళు ఈరోజు స్కూల్కి వద్దామా అనగానే ఇంకా ఈరోజు మంచిగా వండుకోవచ్చు కదా అని చెప్పేసి మంచిగా వండుకురు. ఇంకా నా పని ఎట్లాగో లేటే అవుతుంది కదా ఎప్పుడైనా, అందుకని చెప్పేసి ఇంకా నా పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళని లేపి వాళ్ళని అయితే రెడీ చేసిన. ఇంకా ఫస్టే లేపినాను అనుకో వాళ్ళకి నిద్ర మత్తు వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే అస్సలు లేపను. ఇంటికాడ ఉన్నా కానీ వాళ్ళు పడుకొని అని వాళ్ళని పడుకోబెడతా, ఎక్కువ శాతం అయితే లేపా. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే లేపి మరి ఇంకా వాళ్ళని రెడీ చేయాలి కదా, ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడైనా కనీసం పండుకొని అని వదిలేస్తా. మేమైతే వెళ్ళే దారిలో మాకు కట్టమైసమ్మ తల్లి అయితే వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇంకా అక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా ఈరోజు ఇక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం మళ్ళీ బోనాల పండుగలు ఉన్నాయి కదా, అందుకని చెప్పి భక్తులు అయితే మస్తు మంది ఉన్నారు. అసలు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండే మాకైతే. ఇంకా అందుకని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది కదా, అక్కడే కొబ్బరికాయలు కొట్టి ఇంకా దేవునికి అయితే మంచిగా దండం పెట్టుకొని అయితే వచ్చేసినాము. ఇప్పుడు నేను చెప్పిన కదా గుడి, నల్లపోచమ్మ గుడి, అదైతే మెదక్ డిస్టిక్ కిందకైతే వస్తుంది. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నా కదా ఆ గుడి అయితే సూరారం కట్టమైసమ్మ గుడి అయితే అంటారు. ఇంకా మేమైతే నల్లపోచమ్మ గుడికి అయితే వచ్చేసినాము. ఈ గుడికి రావడం ఇప్పుడు 3వ సారి అనుకుంటా. ఫస్ట్ టైం అయితే మా ఇల్లు కట్టేటప్పుడు అయితే వెళ్ళినాం. ఇంకా సెకండ్ సారి మామూలుగా వెళ్ళేసి వచ్చినాం. ఇంకా ఇప్పుడైతే బండికి పూజ చేయడానికి అయితే వెళ్ళినాం. మా అమ్మ వాళ్ళతో కలిసి అయితే వచ్చినాం ఈసారి. ఇంకా లోపలైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు, అంటే భక్తులు అయితే చాలామంది ఉన్నారు. అందుకని చెప్పేసి మేము బయట ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా లోపలికైతే వచ్చినాము. ఇంకా లోపలికి వచ్చినాక కూడా ఇంకెక్కువనే అవుతుర్రు కానీ తక్కువ అయితే అవ్వట్లేరు. ఇంకా అందుకని ఇంకా మేము తొందరగా లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు వర్షం పడుతుందో ఏమో అని చెప్పేసి జల్ది వెళ్దామనుకుంటే లేట్ అయింది. ఇక పిల్లలతోని ఎట్లాగో లేటే అవుతుంది కదా, ఇంకా నా ఫేస్ అయితే మొత్తం డల్ అయిపోయింది. ఎందుకంటే నాకు బస్సు, కారు ఇంకా ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అయితే అస్సలు పడయి. ఎందుకో ఏమో అస్సలు. మీకు కూడా అట్లనే అవుతుందా? అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా పాపకి మా అమ్మ అయితే బొట్టు పెడుతుంది. ఇంకా లోపల దేవతనైతే వీడియోలాగా తీద్దాం అనుకున్నా, కాకపోతే వీలు లేకుండే. ఇంకా పంతులు ఉంటాడు కదా, ఇంకా పంతులు అయితే వీడియో తీయొద్దని చెప్పేసరికి ఇంకా నేనైతే తీయలేదు. ఇంకా అప్పుడే ఆఫ్ చేసేసిన వీడియో, మళ్ళీ తిడతారు కదా లోపల. ఇంకా ఇక్కడైతే సేమ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ గుడి కూడా అట్లనే ఉంటుంది. లోపల కిందికి మెట్ల మీద నుండి అయితే కిందికి దిగి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే బయటికి రావాలి. సేమ్ బల్కంపేటలో కూడా ఇలాగే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి అయితే నాకు బల్కంపేట ఎల్లమ్మ తల్లే గుర్తుకొస్తుంది. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ నేనైతే ఒక వీడియో అయితే తీద్దామని ఇక్కడైతే నుంచున్నాం. మామూలుగా అయితే ఫోటో తీద్దాం అనుకున్నాం, ఇంకా అది వీడియో అయితే ఆన్ అయిపోయింది.
మా అమ్మ వాళ్ళు ఈ గుడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఈ గుడి వెనక అయితే ఇంకా నాగులమ్మ అయితే ఉంటుంది. ఇంకా ఈ తల్లి దగ్గరకైతే వెళ్ళి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ వేరే వాళ్ళైతే భక్తులు ఉంటారు కదా, వాళ్ళైతే అమ్మవారికి ఒడిబియ్యం అయితే పోస్తుర్రు. ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడైతే ఒడిబియ్యం అయితే కలిపిర్రన్నమాట. ఇంకా ఇక్కడైతే మా అమ్మ దేవుని చుట్టూ అయితే తిరుగుతుంది. ఇంకా లోపల వాళ్ళు తిరగొద్దు, బయట తిరగాలని చెప్తే ఇంకా కొంతమంది తిరుగుతురు కదా అని చెప్పి మా అమ్మ కూడా తిరిగింది. ఇంకా అక్కడ దేవతకైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోయినాం. ఇంకా నేను తెచ్చిన టిఫిన్లు అయితే ఉన్నాయి కదా, చపాతి, పులిహోర. ఇంకా మా అమ్మ కూడా పులిహోర అయితే తెచ్చింది. ఇంకా అవైతే తింటున్నాం మేము. మా పాప, నేను, మా మమ్మీ, మా నాన్న అందరం అయితే తింటున్నాం. ఇదైతే నేను తెచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నా కదా, అదైతే మా అమ్మ తెచ్చింది. మా అక్క వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి మేమైతే ఎక్కువ తీసుకొచ్చినాం. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పోగానే ఇంకా నేను రాను అని చెప్పేసరికి ఇంకా మేమైతే గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా మేమైతే ఇప్పుడైతే అన్నం తిన్నాము. ఇంకా ఇక్కడ పక్కన షాపులు అయితే ఉన్నాయి. అక్కడ వంటలు కూడా చేసి ఇస్తారంట. ఇంకా కళ్ళు అవన్నీ కూడా అమ్ముతారంట. ఇంకా మా వాళ్ళు అయితే కళ్ళు తీసుకొని అయితే తాగిర్రు, బాగుందంట. ఇంకా ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళే దారిలో అయితే చిన్నగా చెరువు అయితే ఉంటుంది. ఆ చెరువులో చేపలు కూడా పడతారు. ఇంతకుముందు అయితే చాలా నీళ్ళు ఉండే ఈ చెరువులో. ఇప్పుడైతే అసలు కొన్ని కూడా నీళ్ళు లేవు, కొన్ని ఉన్నాయి అంతే. అసలు వర్షాలు పడుతున్నాయి కానీ ఈ కాలువలకైతే నీళ్ళు రాలేవో ఏమో అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాం. నాకైతే ఫుల్ హెడేక్. ఇంకా ఈ బస్సు, కారు పడాయి కదా, ఈ ఆటో కూడా పడలేదు ఎందుకో ఏమో. ఇంకా పోయినప్పుడైతే మొత్తం గుడిలో ఉన్నప్పుడైతే బాగానే ఉండే. ఇంకా బయటకు వచ్చినాక కడుపులో మొత్తం దేవేసినట్టు గాబర గాబర అయింది. పోయేటప్పుడు కూడా మొత్తం గాబర గాబర అయింది. ఎక్కడ వామిటింగ్ చేసుకుంటానో అని భయం అయింది. ఇంకా కాకపోతే ఇక కొంచెం అన్నం తిన్నా పోయేటప్పుడే, ఆటోలో కూర్చొని అన్నం తిన్నా. ఇంకా కొంచెం రిలీఫ్ అయింది. ఇంకా గుడికాడికి పోయినాక మంచిగానే అయింది. ఇంకా అన్నం కూడా మంచిగానే తిన్నా. ఇక వచ్చేటప్పుడు మళ్ళీ ఆటోలో దడుగు మన ఎత్తేస్తుంది కదా, ఇక మళ్ళీ స్టార్ట్ అయింది తిప్పుడు. ఇక ఇంటికి వచ్చి జరసేపు పండుకున్నా. ఇంకా జరసేపు పండుకుంటే మా పిల్లలు ఏం చేసిర్రు, తీసుకొచ్చిన ప్రసాదం అంతా తినేసిర్రు. మా ఆయననేమో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని అయితే తీసుకొచ్చిండు. ఇంకా మొత్తం తినేసరికి ఎందుకు అట్లా చేసిర్రు నేను అని చెప్పేసి అయితే అన్నాడు. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. బాయ్.